నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? ప్రధాన ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నెరవేరుస్తామని ప్రకటించిన గులాబీ నేత అసెంబ్లీకి వచ్చేందుకు ఎందుకు విముఖత చూపిస్తున్నారు? ఆరోగ్య కారణాల రీత్యా మొదటి అసెంబ్లీ సెషన్కు హాజరు కాని బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకైనా అసలు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతానికి ఈ నానుడి బీఆర్ఎస్ అధినేతకు అచ్చుగుద్దినట్లు సరిపోతుందేమో. తెలంగాణ ఏర్పాటు తరువాత 10 ఏళ్ల పాటు పాలన చేసిన గులాబీ అధినేతకు ఊహించని విధంగా జనం షాకిచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ కాంగ్రెస్కు పట్టం కట్టారు. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతామంటూ ఏకంగా పార్టీ పేరునే మార్చుకున్న కేసీఆర్ ప్రస్తుతం ఇరకాటంలో ఉన్నారు. ఓవైపు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై వివరణ ఇస్తూనే ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కూతురును బయటకు తెచ్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంతా తానై నడచి అన్ని అంశాల్లోనూ తనదైన శైలిలో పాలన చేసిన కేసీఆర్ తెలంగాణలో ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి. ఎదుటివారికి అవకాశం ఇవ్వకుండా అనర్గళంగా మాట్లాడి పైచేయిగా ఉన్న వ్యక్తి అధికారం చేజారాక సైలెంట్ అయిపోయారనే వాదనలు ఉన్నాయి. అందుకే జనాలకు దూరంగా ఉంటూ రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారు గులాబీ దళపతి. గత అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసినా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. కాలితుంటెకు గాయం కావటంతో ఆనాడు వీల్ చైర్కే కేసీఆర్ పరిమితమయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాక పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అయితే గత అసెంబ్లీ సెషన్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్ కొనుగోళ్లతో పాటు ఫోన్ ట్యాపింగ్ పైన వాడి వేడిగా చర్చ సాగింది. ఆ సమయంలో కేసీఆర్ సభలో ఉండాలని అధికార పక్షం నుంచి డిమాండ్ వినిపించింది. కేసీఆర్ వస్తే ఎన్ని గంటలు మాట్లాడినా మైకిచ్చే విధంగా అధికార పక్షం నుంచి కోరతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినా కేసీఆర్ స్పందించలేదు. నాడు సభకు హాజరు కాలేదు. తరువాతి కాలంలో జరిగిన కొన్ని సభలకు కేసీఆర్ హాజరయ్యారు. వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తరువాత ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరుపై ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరే ఈసారి సభ వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాళేశ్వరంలో జరిగిన తప్పిదాలను ప్రభుత్వం ప్రజల ముందుంచింది. ప్రాజెక్టు విషయంలో అంతా తానే వ్యవహరించారని కేసీఆర్పై ఆరోపణలు చేసింది. దీంతో పాటు విద్యుత్ కమిషన్ నోటీసులు రాగా కమిషన్ చైర్మన్ను మార్చాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు కేసీఆర్. కోర్టు తీర్పు వచ్చేలోగా విద్యుత్ కమిషన్ చైర్మన్ తానంతట తానుగా పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను సభలో చర్చించే అవకాశాలున్నాయి. ప్రతిపక్ష నేత హోదా మాట ఎలా ఉన్నా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గులాబీ నేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సభకు హాజరై సమాధానం చెప్పటం, లేదా మూకుమ్మడిగా బీఆర్ఎస్ పక్షం సభ నుంచి వాకౌట్ చేయటం. ఎంత సమయం కావాలన్నా సభలో మాట్లాడటానికి కేసీఆర్కి మైక్ ఇవ్వమని అధికార పక్షం నుంచి కోరుతానని సీఎం రేవంత్ చెప్పారు. కాబట్టి ఇప్పుడైనా హాజరైతే ఆయనకివ్వాల్సిన గౌరవం ఇచ్చేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉంది. ఒకవేళ కేసీఆర్ ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావించగలిగేవి కేవలం నిరుద్యోగుల అంశం మాత్రమే కనిపిస్తుంది. రుణమాఫీ అమలు తరువాత ప్రజల్లో తమకు మరింత బలం పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో సభకు హాజరైతే కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి నెలకొంది. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం, పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవటం బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం. ఇవన్నీ గులాబీ నేతకు సవాల్గా మారటంతో ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఆయన సభకు వస్తే కాళేశ్వరం అవినీతి,
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, గొర్రెల స్కామ్, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెబుతారా లేక ఈ సమావేశాలకు దూరంగా ఉంటారా అనేది ప్రశ్నగా మారింది. For more videos like this, subscribe Big TV channel.